సో మార్కు సువార్త గురించి కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుంటే, ఈ సువార్తలన్నిట్లోకి చిన్న సువార్త మార్కు సువార్త అండి. వెరీ వెరీ షార్ట్ గాస్పల్. 16 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి ఈ యొక్క సువార్తలో. ఈ సువార్త యొక్క విశేషం ఏంటంటే, ఏది కూడా ఎక్కడ ఆగకుండా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వెంటనే 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 అనే పదము చాలాసార్లు రిపీట్ అవుతుంది ఈ యొక్క సువార్తలో మనం గమనిస్తే. ఆ విధంగానే మత్తయి సువార్త, లూకా సువార్తలో ఉన్నటువంటి విధంగా వంశావళులు అనేటివి ఈ యొక్క సువార్తలో లేవు. అంటే దాని ఉద్దేశం, దేవుడు తన యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభం చేశాడో అది స్టార్ట్ చేయడమే మార్క్ యొక్క ఉద్దేశం. యోహాను లూకా యూదులకు అన్యులకు రాస్తున్నాడు. మత్తయి యూదులకు రాస్తున్నాడు. అందుకని వాళ్ళ వంశావళులు కూడా ఆ విధంగానే రాయబడి ఉంటున్నాయి. సో ఒకటేమో యోసేపు నుంచి యోసేపుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వంశావళి అవుతే, మరియ మార్తను మరియను మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక వంశావళి అనమాట. అయితే మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. అంటే సువార్త అనేది ఆయన ఏ విధంగా మొదలుపెట్టాడో అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాడు మార్కు. ఈ ఈ క్రమంలో చాలా విషయాలు చెప్తున్నాడు ఆయన. మనం అనుకుంటాం చాలా చిన్నగా ఉంది ఏముందని చెప్పేసి, కానీ ఆయన చెప్పినటువంటి విధానం చూస్తే చాలా ఫాస్ట్గా, చాలా అక్యురేట్గా, చాలా స్విఫ్ట్గా, చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నటువంటి ఈ యొక్క విశేషాలు ఇవన్నీ కూడా. సరే, మార్కు మరి యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడా, ఆయన శిష్యుడా, ఆయనకు తెలుసా ఇవన్నీ అని మనకు అనుమానం రావచ్చు. అయితే స్కాలర్స్ అంతా కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే, మార్కు సువార్త ఆ అంతా కూడా పేతురు యొక్క ఎక్స్పీరియన్స్ పైన ఆధారపడి ఉంది. పేతురు ఈ మార్కుతో చెప్పినటువంటి షేర్ చేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన గమనించిన కొన్ని విషయాలతో కలిపి ఈ సువార్తగా రాస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మార్కు సువార్తని వన్ ఆఫ్ ది బెస్ట్ గాస్పల్స్గా కూడా మనం ఈరోజు దాన్ని అంగీకరిస్తున్నాం. మొదటి గాస్పల్ అనమాట, అది మొట్టమొదటిది, ఫస్ట్ రాయబడినటువంటి మార్కు గాస్పల్స్లో మార్కు సువార్త మొదటిది. అంటే వేరే సువార్తలు కూడా మార్కు సువార్త నుంచి మెటీరియల్ తీసుకున్నారు అన్నది ఒక ఆలోచన ఈ స్కాలర్స్ మధ్యలో. సో బేసిక్ గాస్పల్ అనమాట. మార్కు సువార్త ఫస్ట్ రాయబడింది, దాని తర్వాతే మిగతా గాస్పల్స్ అన్నీ కూడా రాయబడినాయి అని చెప్పి ఒక ఆలోచన ఈ స్కాలర్స్లో. ఆ క్రమంలో ఈ 11వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చూస్తే ఆయన యేసుక్రీస్తు యొక్క పరిచయం గురించి రాస్తున్నాడు. చూడండి, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. బాప్తిసం పొందిన వెంటనే ఆయన నీళ్ళ నుండి బొడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచాను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క పద్ధతులకు లోబడ్డాడు. దేవుడి యొక్క ప్రమాణాలకు లోబడ్డాడు. నేను దేవుని కుమారుని కదా, నాకెందుకు ఈ ప్రమాణాలు, నాకెందుకు ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ అనుకోలేదు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చి డిక్లేర్ చేసినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు కానివ్వండి, ప్రమాణాలు కానివ్వండి, అవన్నీ తూచా తప్పకుండా పాటించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అనే విషయాన్ని ఆయన ఓపెన్ డిక్లరేషన్ ఏ విధంగా చేస్తున్నాడు? బాప్తిసం ద్వారా చేస్తున్నాడు. అంటే దేవుడు ఏదన్నా విషయం చెప్పాడు అంటే అది ఒబీడియంట్గా ఫాలో కావాల్సిందే. అది డిస్ప్యూట్ చేయడానికి వీలు లేదు. అది ఫాలో కావాల్సిందే, ఒబీడియన్స్ చూపించాల్సిందే, సరెండర్ అయిపోవాల్సిందే. ఎప్పుడైతే ఈ విధంగా మనం దేవుని యొక్క ప్రమాణాలను ఒప్పుకొని ముందుకు సాగుతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు మనల్ని? తనకు ఒబిడెంట్గా ఉన్నవారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే తన యొక్క ఆత్మ ద్వారా ముద్రిస్తాడు. ఎట్లా తెలుసుకోగలం మన విషయము? ఆయన ఎప్పుడైతే నీళ్ళ నుండి బయట ఒడ్డునకు వచ్చాడో ఆకాశం చీల్చబడిందండి. ఆయన బాప్తిసము పొందేంత వరకు కూడా జరగలేదు ఈ విషయం. ఈ ఓపెన్ డిక్లరేషన్ ఆఫ్ జీసస్ అబౌట్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఈజ్ ఆథెంటికేటెడ్ బై గాడ్స్ డిక్లరేషన్. చూసారండి,
దేవుని యొక్క ప్రమాణాలని మనం ఎప్పుడైతే ఒప్పుకొని వాటికి మనం ఓపెన్ డిక్లరేషన్ మనం ఇస్తామో దేవుడు కూడా ఓపెన్ డిక్లరేషన్ ఇస్తాడు మన పైన. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పి దేవుడు కూడా డిక్లేర్ చేస్తాడు మనల్ని. అంటే ఇట్ ఈస్ ఆల్ కండిషనల్. ఒకవేళ మనం దేవుణ్ణి ఒప్పుకొని దేవుని యొక్క ప్రమాణాలకి లోబడి ఆయన చెప్పినటువంటి విషయాలను పాటిస్తూ మనము ముందుకు సాగినట్టయితే దేవుడు కూడా తన ఆమోద ముద్రని మన పైన ఓపెన్గా వేస్తాడనే విషయాన్ని మనము ఈ యొక్క వచనం ద్వారా తెలుసుకోవచ్చు. దేవునికే, అంటే యేసుక్రీస్తుకే దేవునికి లోబడము ఎంత ప్రాముఖ్యమో అర్థమైనప్పుడు మానవులైనటువంటి మనకు కూడా ఎంత ప్రాముఖ్యమో అర్థం కావాల్సిందే. దీంట్లో ఎటువంటి అనుమానాలకి తావు లేదు. మనం ప్రార్థన జీవితంలో కూడా చూస్తే యేసుక్రీస్తు చాలా ప్రార్థన పరుడండి. మనం అనుకుంటున్నామేమో ఒకవేళ మనం దేవునికి ప్రార్థన చేయక్కర్లేదు, దేవుడు మనవాడే అని చెప్పేసి. అంటే ప్రార్థన చేయడం అంటే ఏదో గంటలు గంటలు ఒక ప్లేస్లో కూర్చొని చేయడం కాదు, కానీ మన మనసుల్ని దేవుని యొక్క మా వైపునకు, దేవుని యొక్క మాటలకు అలయించడమే ప్రార్థన. దేవుని తట్టు మన హృదయాలు తిప్పుకోవడమే ప్రార్థన. ఈ యొక్క బిజీ లైఫ్లో మనం బహుశా ఒక ప్లేస్కి వెళ్ళి సపరేట్గా మనం కేటాయించలేకపోతున్నామేమో. అయినా పర్వాలేదు. ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, మన మనస్సులు దేవుని వైపు అలానే అయి ఉంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మూమెంట్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మినిట్. యేసుక్రీస్తు యొక్క జీవితం కూడా ఎప్పుడు దేవునికి అలైన్గా ఉన్నదనమాట. అంటే దేవుని మనస్సు, యేసుక్రీస్తు మనస్సు ఒకటే. దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు లోబడుతూ ఆయన చెప్పినవన్నీ పాటిస్తూ యేసుక్రీస్తు కూడా తనను తాను సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడో భూలోకంలో యేసుక్రీస్తు కూడా అదే చేస్తున్నాడు. అంటే దేవరని టోటల్ సింకరణి అనమాట, టోటల్ సింకరణి. అందుకనే యేసుక్రీస్తుకి మళ్ళీ ప్రార్థన చేయాలి సపరేట్గా అనేది ఏం లేదు. ఆయన ఎక్కడ నిలబడ్డా కూడా ప్రార్థనాపూర్వకంగా నిలబడుతున్నాడు. ఏమి చేసినా కూడా ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నాడు. అయినా కూడా సపరేట్గా కూడా ఒక టైం అంటూ తీసుకొని ప్రార్థనకైనా ఉపక్రమిస్తున్నాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అంతటి వాడికే ప్రార్థన అవసరమైనప్పుడు మనకు కూడా చాలా అవసరము. సపరేట్గా కొంచెం టైం తీసుకొని ప్రార్థన చేస్తే దాని పవరే వేరు అనే విషయాన్ని దేవుడు మనకి ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాడు. సో మొట్టమొదటి విషయం ఏమనుకున్నామంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రమాణాలని మనం అంగీకరించి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా ఉంటామో ఓపెన్గా మనం డిక్లేర్ చేస్తాము. ఏమని? నేను దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క సేవలో నేను ఉంటున్నాను, నా దేవుడు ఇంత గొప్పవాడు. అటువంటి ఓపెన్ డిక్లరేషన్ మనం చేసినప్పుడు దేవుడు కూడా ఓపెన్ డిక్లేర్ చేస్తాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి. ఆయన తర్వాత చూడండి, ఎప్పుడైతే ఈ డిక్లరేషన్ వస్తుందో ఆ డిక్లరేషన్ వెంటనే మనకి ఒక అవకాశం కల్పిస్తుంది. యేసుక్రీస్తు జీవితంలో జరిగింది ఏంటి? 12వ వచనంలో వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. అంటే బాప్తిసం పొందాడు కదా, చాలా పవర్ఫుల్గా అయ్యాడు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఆయన? నెక్స్ట్ వెళ్ళి 5,000 మందికి రొట్టె పంచాలి, లేదా ఆ, రోగులను స్వస్థపరచాలి, లేదా ఇంకేదో గొప్ప అద్భుత కార్యం చేయాలి. ఇటువంటి ఈ సీక్వెన్స్ లేదండి. బాప్తిసం పొందిన వెంటనే అరణ్యంలోకి తీసుకొని పోయబడ్డాడు అనమాట. చూసారా? ద కంట్రాస్ట్ ఈస్ దేర్. ఓపెన్ డిక్లరేషన్ ఆల్వేస్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఓపెన్ టెస్టింగ్. ఓపెన్ డిక్లరేషన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఓపెన్ టెస్టింగ్. ఈ టెస్టింగ్కి ఎవరైతే నిలబడతారో వాళ్ళే ధన్యులు. మనలో చాలామంది మనం అనుకుంటాము వీ కెన్ డూ సంథింగ్ వితౌట్ బీయింగ్ టెస్టెడ్. కష్టపడకుండా, పరీక్షించబడకుండా మనం చాలా విషయాలు మనం దేవునికి ప్రీతికరంగా చేయొచ్చు అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సిస్టమ్ ఆ విధంగా లేదు. ఆయన పద్ధతులన్నీ కూడా మనల్ని రిఫైన్ చేసే పద్ధతే. మనం కాల్చబడాలి, మనం శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. దానికోసం అని చెప్పి దేవుడు మనల్ని అగ్ని గుండంలో కానీ, అగ్నిలో కానీ పారేసి
ఆ మలినమంతా ఆ భ్రష్ట్ అంతా కూడా కాలిపోయేటట్టు శుభ్రపరుస్తాడు దేవుడు మనల్ని. ఆ యొక్క కష్టాల కొలిమిలో మనల్ని తోసేసినప్పుడు, పారేసినప్పుడు మనలో ఉన్నటువంటి మురికంతా కూడా కాలిపోతుంది. కాలిపోయి స్వచ్ఛమైనటువంటి మెటీరియల్ బయటకు వస్తుంది అనమాట. దేవునికి కావాల్సింది కూడా అదే. అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోవాలి. ఏవేవైతే అవసరం లేదో అన్నీ కూడా కాలిపోవాలి. అవన్నీ కూడా అంతమైపోవాలి. అప్పుడే దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా మనము తయారు కాబడతాం. మోషే విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ 40 ఇయర్స్ ఆయన ఐగుప్తులో ఉన్నాడు. నెక్స్ట్ 40 ఇయర్స్ అంతా కూడా ప్రిపరేషన్ ఆయనకి. ఆయన ఐగుప్తులో నేర్చుకున్నటువంటి విద్యలన్నీ పక్కన పెట్టాలి. ఆయనలో ఉన్నటువంటి గర్వం అంతా పోవాలి. ఆయన ఉన్నటువంటి అహంకారం అంతా పోవాలి. ఆయన నలగొట్టబడాలి. అప్పుడే ఆయనను వాడుకోగలడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగానే ఉంటుంది ఎప్పుడు. ఆల్వేస్ 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 ఓపెన్ డిక్లరేషన్ ఈజ్ ఫాలోడ్ బై ఓపెన్ టెస్టింగ్. సమ్ టైమ్స్ ఓపెన్గా కాకపోవచ్చు కానీ టెస్టింగ్ అనేది మాత్రం తప్పదు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ టెస్టింగ్ని మనం స్వాగతిస్తాం. ఆ టెస్టింగ్ని ఎప్పుడైతే మనం స్వాగతిస్తామో మనం కాల్చబడ్డానికి, పుటం వేయబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి, పవిత్రపరచబడానికి మనము అంగీకరిస్తాం. ఎప్పుడైతే మనము ఈ విధంగా పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడడానికి అంగీకరిస్తామో ఆయన సేవలో ఆయన యొక్క సాధనంగా వినియోగించబడడానికి కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. బట్ కండిషన్ ఈస్ వీ మస్ట్ బి టెస్టెడ్. యేసుక్రీస్తుకి ఏమన్నా పాపం ఉందా? యేసుక్రీస్తుకి ఏమైనా తప్పులు ఉన్నాయా? ఆయనకేమన్నా మురికుందా? ఆయనకే ఈ యొక్క టెస్టింగ్ అవసరం అవుతే మనుషులమైనటువంటి మనకు, పాపలమైనటువంటి మనకు ఈ టెస్టింగ్ ఎంత అవసరమో జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇవాళ. ఆయన బాప్తిజం ఇచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి స్టెప్ ఏంటి అంటే అరణ్యంలోకి తీసుకొని పడ్డాడు. చూడండి అక్కడ వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. లూకాసు వార్తలో అయితే శోధింపబడడానికి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. సాతాను చేత శోధింపబడడానికి త్రోసుకొని పోయి పడ్డాడని చెప్పి రాయబడి. త్రోసుకొని అంటే ఫోర్స్ఫుల్ అనమాట. దో యు మే నాట్ లైక్ ఇట్, యు విల్ బి పుష్డ్. యు విల్ బి పుష్డ్ అంతే. ఎప్పుడు? వెన్ యూ సరెండర్. ఎందుకు ఈ సరెండర్ లేదనుకోండి, దెర్ ఇస్ నో పుషింగ్. ఒబీడియన్స్ లేదనుకోండి, దెర్ ఇస్ నో పుషింగ్. కానీ ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఒబీడియంట్గా ఉంటామో ఆటోమేటికల్ బి పుష్డ్ ఇన్ టు టెస్టింగ్. విల్ బి పుష్డ్ ఇన్ టు టెస్టింగ్. అయితే ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండి దేవదూతల ద్వారా ఆయనకు పరిచయం చేయబడింది. ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకు మత్తయి సువార్తలో కనిపిస్తాయి. ఆయనకు వచ్చినటువంటి శోధనలు ఏంటి, సాతాను ఆయనతో మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఆయన ఏ విధంగా వాటికి జవాబు చెప్పాడు, ఏ ఆధారంగా ఆయన సాతాను ఎదిరించగలిగాడు, ఇవన్నీ కూడా మనకి మత్తయి సువార్తలో రాయబడి ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో నీకు ఒక టెస్టింగ్ వస్తుంది. ఆ టెస్టింగ్లో నువ్వు పవిత్రపరచబడతావు. ఆ పరచబడే ప్రాసెస్లో నీకు ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సాతాను నేను ఎదిరించగలను. సాతాను ఏం పెద్ద, ఏమంటారు దాన్ని, చాలా పెద్ద శక్తి ఏమి కాదు. దేవునితో కంపేర్ చేస్తే సాతాను నథింగ్ అనే విషయాన్ని మనం ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు దేవుని వాక్యం ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు సాతాను ఎదిరించింది దేవుని యొక్క వాక్కు ద్వారానే. అటువంటి వాక్కుని మనం ధ్యానిస్తున్నాం. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ ద వర్డ్. ఆ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానిస్తున్నాం మన యొక్క ఉదయకాలంలో. ఈ వాక్యము మనకు కృపాసత్య సంపూర్ణంగా ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఇంకేది అవసరం లేదు. అటువంటి వాక్కు ద్వారానే సాతాన్ని ఎదిరించగలిగాడు. సో ఇవాళ మనకు దేవుడు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటామో టెస్టింగ్కి మనం తోసివేయబడతాం. ఆ టెస్టింగ్లో మనము ఎప్పుడైతే దేవుని వాక్కును మనం ఖడ్గంలాగా పట్టుకొని యుద్ధం చేస్తామో సాతాను పారిపోతుంది. ఎప్పుడైతే సాతాను పారిపోతాడో, సాతాను మనల్ని వదిలేస్తాడో, ఎప్పుడైతే మనం విజయం సాధిస్తామో, ఈ యొక్క వాక్యానుసారంగా వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని తీసుకొని సాతానును ఎదిరించగలుగుతామో, సాతాను పారిపోయినప్పుడు
వెంటనే దేవదూతలు మన దగ్గరికి వచ్చి మనకి పరిచర్యలు చేస్తాడు. అంటే ఏంటి దీని ఉద్దేశం? దేవదూతలంతా కూడా మనకు కనపడకుండా మన చుట్టూ నిలబడి చూస్తున్నారంట. ఏమని? ఈ యొక్క టెస్టింగ్ని ఈయన కుమారుడు ఏ విధంగా ఎదుర్కొంటాడు. అన్నీ 1000 కళ్ళు, 1,00,000 కళ్ళు బహుశా అన్ని మన వైపు చూస్తుంటాయి. ఈ టెస్టింగ్ని నా కుమారుడు, నా కుమార్తె ఏ విధంగా ఎదుర్కొంటుందో మేము చూడాలనుకుంటున్నాం. దేవుని యొక్క విశ్వాసాన్ని ఆయన ఏ విధంగా బయలుపరుస్తాడో మనము తెలుసుకోవాలని చూస్తున్నాం. చూడండి, దేవదూతలు ఆ విధంగా ఆతృతతో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు కూడా అంతే ఆతృతతో ఎదురు చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ టెస్టింగ్, ఈ కష్టాల కొలిమి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో భాగమే అని మనము మనకి తెలియకపోవచ్చు, కానీ దేవదూతలకి దేవునికి ఈ విషయం తెలుసు. వాళ్ళంతా కూడా ఎంతో ఆశతో ఈయన కుమారుడు, ఈయన కుమార్తె ఈ టెస్టింగ్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఆయన వాడేటువంటి సాధనాలు ఏంటి, ఆయన యొక్క మనస్సు ఏ విధంగా ఉంది, ఏ విధంగా దేవుని పైన ఆధారపడి పోరాడుతున్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు బయటకు వస్తాడా, పరిచయం చేద్దామా అని వాళ్ళంతా ఎదురు చూస్తున్నట్టుగా లేదు. చూడండి, 40 దినంలో అడవి మృగములతో కూడా ఉండెను, ఎటువంటి హాని చేయలేదు అవన్నీ కూడా. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఈ 3 శోధనల్ని దేవుడు ఎదుర్కొని, ఎదిరించి, ఓడించి ఎప్పుడైతే బయటపడ్డాడో వెంటనే ఆయనకి డబల్ పవర్ వచ్చింది. ఆ డబల్ పవర్ వచ్చినప్పుడు మినిస్ట్రీకైనా అర్హుడైపోయాడు. ఇమ్మీడియట్గా ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా, ఏ ప్రదేశంలో కూడా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడంటే అది ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. దాని వెనక చాలా ఉంటుంది. దాని వెనక ప్రిపరేషన్లో భాగంగా మన ఓపెన్ డిక్లరేషన్ ఉండాలి, ఓపెన్ టెస్టింగ్ ఉండాలి, ఓపెన్ సక్సెస్ కూడా ఉండాలి. ఈ 3 జరిగినప్పుడే ఓపెన్గా మినిస్ట్రీకి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఆ పరిచర్య దేవుడు తప్పకుండా మనల్ని వాడుకొని ఆ పరిచర్యలో దీవించి ఆయనని ఆయనను మహిమపరిచేటువంటి అవకాశము మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆల్వేస్ అనుగ్రహించాలని మనం ప్రార్థించుకొని సంపూర్ణంగా ఆయనకి మనం సమర్పించుకుందాం. దేవుడి చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.